మోడీ హయాం, అంతకుముందు మన్మోహన్ సింగ్ హయాం, లేదా సోనియా హయాం అనాలి, లేదా రాహుల్ హయాం అనాలి, ఉన్నటువంటి తేడా ట్యాక్స్ ఎగ్జంప్షన్ సందర్భంగా చూస్తే అప్పట్లో 2 లక్షల వరకు ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉండేది 2014 వరకు. మోడీ సర్కార్ వచ్చాక 7.5 లక్షల వరకు ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉంది. అట్లాగే రాని బాకీలు బ్యాంకుల్లో అప్పట్లో 11% ఉండేది, ఇప్పుడు 0.6% తగ్గాయి. అట్లాగే మౌలిక వసతుల కల్పనకు అప్పట్లో 1.57 లక్షల కోట్లు అయితే ఇప్పుడు 44.3 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నటువంటి పరిస్థితి. అలాగే సంపద ఆ రోజుల్లో 13 లక్షల కోట్ల రూపాయలు అయితే ఇప్పుడు 320 లక్షల కోట్ల రూపాయలు. అలాగే ఫోరెక్స్ అంటే విదేశాలకు సంబంధించినటువంటిది వచ్చేటప్పటికి అప్పటి లెక్క $50 బిలియన్ అయితే ఇప్పుడు $350 బిలియన్. జీడిపి ర్యాంక్ అప్పట్లో 10th, ప్రపంచవ్యాప్తంగా లెక్కేసినప్పుడు ఇప్పుడు 5th. అలాగే కుంభకోణాలు అప్పట్లో 78 దాకా నమోదైన, ఇప్పుడైతే ఏది నమోదు కాల.